మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇవాళ మనము వెయిట్ రిడక్షన్ కి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. సో ఈ మధ్య కాలంలో మనకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వలన, అంటే శారీరక శ్రమ తగ్గడము, అలాగే బిజీ స్కెడ్యూల్ అవ్వడం వలన, తర్వాత కన్వీనియంట్ ఫుడ్స్ అనేవి ఎక్కువ మోతాదులో దొరకడం వలన, లేకపోతే కొంత మేరకు మన వంశపారంగా మనకు వెయిట్ అనేది గెయిన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఏ కారణంగా అయినా మనకి స్థూలకాయం కానీ అధిక బరువు కానీ ఉండొచ్చు. సో ఇది మన శరీరానికి ఎంతో నష్టం చేస్తుందన్నమాట. ముఖ్యంగా సెంట్రల్ ఒబిసిటీ కానీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు ఏదైతే ఉంటుందో అది డయాబెటీస్కి, కార్డియాక్ ఇష్యూస్కి దారితీస్తుందన్నమాట. అందుచేతనే మనకి బరువు అనేది శాపం అని అందరూ తెలుసుకోవాలి. సో ఈ బరువు తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి? సో ముఖ్యంగా మన ఆహారం అనేది సమతుల్యంగా ఉండాలి. ఒక బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మంచి శారీరక శ్రమ, ఫిజికల్ యాక్టివిటీ అనేది, ఒక వ్యాయామం అనేది ఖచ్చితంగా ప్రతిరోజు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మన ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేయడం కానీ, స్పిరిచువల్ యాక్టివిటీస్లో చేసినప్పుడు మన స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గుతాయి. ఒకవేళ మన స్ట్రెస్ హార్మోన్స్ పెరిగినప్పుడు మనం బింజ్ ఈటింగ్, అంటే ఎక్కువ మోతాదులో తినడానికి ఇండల్జ్ అయిపోతూ ఉంటాం అనమాట. అది కూడా మనకి ఒబిసిటీకి ఒక కారణం అవుతుందన్నమాట. సో మన బ్రెయిన్ని కామ్గా ఉంచుకోవడము, సరియైన మోతాదులో సరియైన ఆహారం తీసుకోవడము, మంచి వ్యాయామము ఇలా చేస్తే కనుక మనం బరువు తేలిగ్గా తగ్గొచ్చు, అలాగే తక్కువ సమయంలో తగ్గొచ్చు అనమాట. సో బరువు ఎక్కువగా పెరిగినప్పుడు మనం ఒకటి ఆలోచిస్తాం, ఒక 2 నెలలలో నేను 10-20 కిలోలు తగ్గాలి, ఇలాంటి క్విక్ ఐడియాస్ వస్తాయి. అలాగే ఈ బరువు ఎక్కువగా ఉండేవాళ్ళు చాలా కాలంగా కొద్దిగా బరువు పెరుగుతూ ఎక్కువ మోతాదులో బరువు పెరిగిపోతుంది. సో ఏదైనా పెళ్ళి అటెండ్ చేయాలనుకున్నప్పుడు తగ్గాలి, ఓ 10 కిలోలు 15 కిలోలు, ఆర్ ఏదైనా ఎంగేజ్మెంట్కి వెళ్ళేటప్పుడు, సో వాళ్ళ పెళ్ళి ఉన్నప్పుడు తగ్గాలి అని అనుకుంటారు. బట్ ఇది లాంగ్ స్టాండింగ్, మనము ఇది బ్రెయిన్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వెయిట్ మంచిది కాదు, ఇది ఎప్పటికీ మనకి హానికరం. కాబట్టి లాంగ్ స్టాండింగ్ ఒక ఐడియల్ హెల్తీ వెయిట్ లాస్ ఉండాలి. వెయిట్ లాస్ ఎప్పుడే కానీ క్రాష్ డైట్స్తో చేయకూడదు. క్విక్గా ఏదో లిక్విడ్స్ తాగేసి మన శరీరంలో ఆహారం తీసుకోకుండా వెయిట్ తగ్గడము, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పెరగడము, కొద్ది రకాల మషీన్స్ ఇన్వాల్వ్మెంట్ తోటి వాటర్ని బయటికి తీసేసి వెయిట్ రిడక్షన్ అవ్వడం, ఇలాంటివి చేయకూడదు. కొంతమంది కీటో డైట్ కొద్ది రోజులు ఫాలో అయ్యి వెయిట్ రిడక్షన్ అవి మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంటారు. సో ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు. మన వెయిట్ ఎప్పటికీ మన శరీరం కంట్రోల్లో ఉండాలి. కాబట్టి ఒక హెల్దీ వెయిట్ లాస్ అనేది మనము అడాప్ట్ చేసుకోవాలి. సో వెయిట్ ఎందుకు పెరుగుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ మోతాదులో మనం అన్హెల్దీ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వలన పెరుగుతుంది. అలాగే ఎక్కువ మోతాదులో ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వలన వెయిట్ పెరుగుతాము. తీసుకునే ఆహారంలో పీచు పదార్థం లేకపోవడం వలన మనం బరువు పెరుగుతాం అన్నమాట. అలాగే ఫ్రీక్వెంట్గా ఫుడ్ క్రేవింగ్స్, చాక్లెట్ తినాలి, స్వీట్ తినాలి, జంక్ తినాలి, కూల్ డ్రింక్స్ తాగాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆర్ ఎక్కువ మోతాదులో బిర్యానీ తినేసి మళ్ళీ ఒక పెట్ బాటిల్ నిండా బెవరేజెస్, ఏవైనా ఏరియేటెడ్ బెవరేజెస్ తాగడం కానీ, పళ్ళ రసాలు తాగాలి అని ఏదో ఒక క్రేవింగ్స్ ఎక్కువగా ఉండే వాళ్ళల్లోనూ, అలాగే డిప్రెషన్తో ఎక్కువ మోతాదులో తినడం కానీ, వీళ్ళల్లో మనకి ఒబిసిటీ కనబడుతుంది. సో ఇది దీర్ఘకాలికంగా వచ్చిన వెయిట్ కాబట్టి దీనికి కొంత సమయం పడుతుంది అని అందరూ జాగ్రత్తగా గ్రహించుకోవాలి. సో మనము పిండి పదార్థాన్ని తగ్గించాలి, మరి ఆ పిండి పదార్థం హెల్దీగా ఉండాలి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ని ఆహారంలో చేర్చుకోవాలి. ఆ పిండి పదార్థాన్ని తగ్గించిన మోతాదుని పీచు పదార్థంతో రీప్లేస్ చేస్తే కనుక మనకి త్వరగా వెయిట్ రిడక్షన్ కనబడుతుంది. ముఖ్యంగా మనము ఎప్పుడే కానీ సౌత్ ఇండియాలో ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకునే అలవాటు ఉంటుంది. పెద్ద దోశలు 2-3 తినడం కానీ, 5-6 ఇడ్లీలు తినడం కానీ, ఇది బ్యాడ్ ప్రాక్టీస్. సో దీని క్వాంటిటీని తగ్గిస్తూ ఆ క్వాంటిటీ బదులు మనము కూరగాయ ముక్కలు ఆర్ సాలడ్ వెజిటేబుల్స్ని, సూప్స్ని, మజ్జిగని ఇన్కార్పొరేట్ చేయాలన్నమాట. సో ఇలా మనము ప్రతి పూట పిండి పదార్థాన్ని తగ్గిస్తూ ఉండాలి. మధ్యాహ్నం ఆహారంలో అన్నం కొద్దిగా తగ్గించడం, లెట్సే ఇంత రైస్ తీసుకునే బదులు దాన్ని అంత చేయడం. అలాగే రాత్రి 3 చపాతీలు తినే బదులు 2 చపాతీలు చేయాలి. ఏదైనా గ్రాడ్యువల్గా ఉండాలి. మనం తీసుకునే ఆహారంలో 10% తగ్గించాలి. ఇలా చేయడం వలన మనకి హెల్దీ వెయిట్ లాస్ అనేది ఉంటుందన్నమాట. మన చెడు కొవ్వు 10% తగ్గినా కూడా మన రిస్క్ ఫర్ డయాబెటీస్ అనేది చాలా మోతాదులో తగ్గుతుంది. రిస్క్ ఫర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్,
తగ్గుతుంది, రిస్క్ ఫర్ హైపర్ లిపిడీమియా తగ్గుతుంది. ఇది మన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అండ్ డయాబెటిక్ అసోసియేషన్, రకరకాల వరల్డ్ అసోసియేషన్స్ చెప్పిన సత్యం అనమాట. సో ఎప్పుడే కానీ గ్రాడ్యువల్గా మనం తగ్గుతూ రావాలి. సో మనం బ్రేక్ఫాస్ట్ కొంత మోతాదులో తగ్గించి కూరగాయ రీప్లేస్ చేస్తున్నాము. అలాగే లంచ్ అండ్ డిన్నర్లో కూడా అలాగే చేస్తూ ఉండాలి. కూరగాయ మోతాదు సాలడ్ రూపంలో, కర్రీ రూపంలో ఎక్కువగా తీసుకుంటూ మజ్జిగ, సాంబార్ని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇవి ఫిల్లింగ్ కానీ సొసైటీ కానీ ఆహారం తీసుకున్నప్పుడు ఇస్తుందన్నమాట. సో భోజనానికి ముందర అరగంట ముందర 1-2 గ్లాసుల వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆహారంతో పాటు తీసుకోకుండా 1 అవర్ బ్రేక్ తర్వాత మళ్ళీ 1-2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. కొద్ది రకాల ఫుడ్ ఐటమ్స్ని ఖచ్చితంగా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఇవి వెయిట్ రిడక్షన్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇందులో సాలడ్స్ ఫస్ట్ మోస్ట్, అలాగే పప్పు దినుసులు, వీటిలో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుందన్నమాట. మనం తగ్గించిన పిండి పదార్థంతో మనకి పోషకాహారాలు తగ్గినప్పుడు మనం పప్పు దినుసులు తీసుకున్నప్పుడు మనకు ఒక ఫుల్నెస్, సొసైటీ, ప్రోటీన్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఇలాంటివి మన ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే మనము ఫ్యాట్ తక్కువగా ఉన్న, కొవ్వు తక్కువగా ఉన్న పాలు ఉత్పత్తులు, ముఖ్యంగా మనము మజ్జిగ, పెరుగు, పాలు, కొవ్వు లేని పాలు తీసుకున్నప్పుడు మనకి శరీరంలో ఉన్న కొవ్వు డైవర్ట్ అయిపోతుందంట. ప్రతిరోజు గుప్పెడు పలుకులు, నూనె గింజలు మనం ఆహారంలో చేర్చుకున్నప్పుడు మనకి హెల్దీ ఫ్యాట్స్తో మనకి వెయిట్ రిడక్షన్ కనబడుతుందన్నమాట. సీజనల్ ఫ్రూట్స్, తక్కువ క్యాలరీ ఉన్నవి ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ క్యాలరీలు ఉన్నవి ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఎక్కువ క్యాలరీలు వస్తాయి అన్నమాట. అలాగే పళ్ళ రసం తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ క్యాలరీలు వస్తాయి. శరీరంలో కార్బోహైడ్రేట్ తొందరగా పెరిగిపోయి మనకి ఒబిసిటీ వస్తుంది. అలాగే జంక్ ఫుడ్ తినడము, బేకరీ బిస్కెట్స్, కేక్స్, పిజ్జా, బర్గర్, నూడిల్స్ ఇలాంటి రకరకాల జంక్ తినడము, ఫ్రెంచ్ ఫ్రైస్, వీటితో మనకి బరువు అనేది చాలా పెరుగుతుంది. ముఖ్యంగా చీజ్, బటర్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం, బ్రెడ్ టోస్ట్ పైన బటర్, జామ్ ఇలాంటివి యూజ్ చేయడం కానీ, ఇలాంటి ఏరియేటెడ్ కార్బోనేటెడ్ బెవరేజెస్, థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, చిప్స్, పకోడా, బజ్జియా, సమోసా ఇలాంటి వాటితో మనం బరువు అనేది చాలా మోతాదులో పెరిగిపోతాం. ఇవి కొద్ది రోజులు మనము తినకుండాను లేదా ఎప్పుడో కొంత మోతాదులో తీసుకోవడం వలన హెల్దీ డైట్, మన ప్లేట్ అనేది రకరకాల ఫుడ్ గ్రూప్స్తో ఉండాలి. కొంచెం అన్నం కానీ, రొట్టెలు సన్నవి 2 తీసుకుంటూ ఎక్కువ మోతాదులో కూరగాయ సాలడ్, కూరగాయ కర్రీ, అలాగే పప్పు, మజ్జిగ కానీ రైతాతో తీసుకున్నప్పుడు మన వెయిట్ అనేది త్వరగా తగ్గుతుంది, హెల్దీ మోడ్లో తగ్గుతుంది. వీటి వలన మనకి హెయిర్ ఫాల్ కానీ, మసిల్ సాగింగ్ కానీ, వైటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ కానీ ఉండవు, కాన్స్టిపేషన్స్ ఇలాంటి ప్రాబ్లం ఉండవు. సో ఓవరాల్గా మన బాడీ ట్యూన్ అవుతుంది, మసిల్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ అవుతుంది, అలాగే ఫ్యాట్ మొబిలైజ్ అవుతుంది అనమాట. ఇలా మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసినప్పుడు మన వెయిట్ అనేది త్వరగా తగ్గుతుంది. లేట్ డిన్నర్ చేయడం అనేది బ్యాడ్ హ్యాబిట్, దీంతో కూడా ఒబిసిటీ వస్తుంది, తిన్న వెంటనే పడుకుంటారు. అలాగే నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు ఓవర్ నైట్ ఏదో ఒకటి మంచి చేస్తూ ఉంటారు, ఇలా చేయకూడదు. సో ఎర్లీ డిన్నర్ 6 to 7 పెట్టుకోవడము, మధ్యలో హెల్దీ డ్రింక్స్, మజ్జిగ కానీ, గ్రీన్ టీ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఇంట్లో చేసిన కూరగాయల సూప్ కానీ ఇలాంటివి తీసుకుంటే కనుక మనకి మంచి మినరల్స్, వైటమిన్స్, ఎక్సలెంట్ హైడ్రేషన్ ఉంటుంది. దీంతోపాటు ఎక్సలెంట్ యోగా కానీ, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ, జిమ్, కార్డియాక్, ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ చేస్తూ జాగ్, స్విమ్, రన్ ఏదైనా ఒక స్పోర్ట్స్ అడాప్ట్ చేసుకుంటే హెల్దీ వెయిట్ రిడక్షన్ కనబడుతుంది. పర్సిస్టెంట్గా మన వెయిట్ లాస్, తర్వాత వెయిట్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. క్రాష్ డైట్స్ కొద్ది రోజులు చేయడం, లిక్విడ్ డైట్స్ తీసుకోవడము, మళ్ళీ హై క్యాలరీ ఫుడ్స్కి రావడం, మన వెయిట్ అనేది బౌన్స్ అవుతుంది. సో దీంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, చాలా సోషల్ వెల్బీయింగ్ అనేది ఉండదు. సో సేఫ్గా మన టిపికల్ బ్యాలెన్స్ డైట్, వెయిట్ రిడక్షన్ డైట్తో మనకు ఎటువంటి డెఫిషియన్సీస్ ఉండవు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా హెల్దీ వెయిట్ లాస్ అచీవ్ చేయొచ్చు.